ప్రధానమంత్రి, బీజేపీ, ఆర్ఎస్ఎస్ నాయకులు తమకు గిట్టని వారికి రకరకాల బిరుదులు ఇస్తూ ఉంటారు. టుకుడే టుకుడే గ్యాంగ్, పాకిస్తానీ, కిరస్తానీ, అర్బన్ నక్సల్స్, ఇప్పుడు దిమాగీ నక్సల్స్. అసలు వీరంతా లేకపోతే ఇక భారతీయులు ఎవరు? కేవలం బీజేపీ, ఆర్ఎస్ఎస్ వ్యక్తులే భారతీయులా? ఇక దిమాగీ నక్సల్స్ అనే దానిపై నా అభిప్రాయం, కొంతమందికి సున్నితమైన వారికి వారి మనోభావాలు దెబ్బతినవచ్చు కనుక స్కిప్ చేయండి. దిమాగ్ అంటే తెలివి, ఆలోచన, హేతుబద్ధత, ప్రశ్నించే తత్వం. ఇవన్నీ తలలో బ్రెయిన్ ఉన్నవారికి, చేతనావస్థలో ఉన్న బ్రెయిన్ ఉన్నవారికి మాత్రమే ఉంటుంది. చచ్చిన స్థితిలో బ్రెయిన్ ఉంటే గనక దే ఆర్ జస్ట్ రోబోస్ మాత్రమే. ఇక ఒక వాస్తవం ఏమంటే, మన దేశంలో చాలామందికి ఈ దిమాగ్ శతాబ్దాలుగా లేదు. అందుకే పాలకులు సులువుగా పాలించారు. కొంతమంది ఈ సొసైటీని తమ చెప్పు చేతుల్లో పెట్టుకొని నడిపించారు. ఎలా అంటారా? ఒక వ్యక్తి పుట్టిన తర్వాత పెరిగి పెద్దై ఏదైనా అచీవ్ చేస్తే గొప్పవాడవుతాడు. కానీ మన సొసైటీలో పుట్టుకతోనే ఒకడు గొప్పవాడు, మరొకడు తక్కువవాడిగా పరిగణిస్తూ వచ్చారు. దీనినే చాలామంది నమ్మేశారు. అలా నమ్మిన వారికి దిమాగ్ ఉన్నట్లా లేనట్లా? మన దేశంలో మాత్రమే పుట్టుకతోనే ఎక్కువ, తక్కువ, అగ్రవర్ణం, నిమ్నవర్గం, ఊంచే నిచ్చే జాతి అంటూ కేటగరైజేషన్ మన దేశంలో మాత్రమే ఉంటుంది. పుట్టుకతోనే, మరలా చెప్తున్నా, పుట్టుకతోనే. దే నీడ్ నాట్ అచీవ్ ఎనీథింగ్. పుట్టుకతోనే ఒకరు ఎక్కువ, తక్కువ అంటూ ఉంటారు. ఇప్పుడు ఎవరైనా పుట్టుకతోనే ఎక్కువ, తక్కువ ఏంటి అని అడిగినా, పాలకులను వారి విధానాలపై ప్రశ్నించినా వారిని ఏమంటున్నారంటే దిమాగీ నక్సల్స్ అంటున్నారు. ఇప్పుడు ఏ కేటగిరీలోకి వస్తాం మనం? ఈ దిమాగీ నక్సల్స్లోకి వస్తామా, రామా?